హాయ్ ఫ్రెండ్స్. ఇంకా సాటర్‌డే అంటే కొంచెం ఫ్రీ టైమ్ అయితే దొరుకుతుంది. అంటే సాటర్‌డే ఏంటి అంటే నేను పోయితే పూజ చేయను. మా వారు ఖచ్చితంగా సాటర్‌డే రోజు పూజ చేస్తారనేసి ఇంక నేనైతే కొంచెం పాపను పంపించిన తర్వాత రిలాక్స్‌గా ఇలా కూర్చొని ఉన్నాననమాట. కూర్చొని నా జుట్టు నేను చూసుకుంటూ ఉన్నాను. అంటే ఇక్కడికొచ్చిన తర్వాత వాటర్ ప్రాబ్లమ్ వల్ల జుట్టు అనేది చాలా అంటే చాలా ఊడిపోతుంది. బట్ నాకు అలాగే పోతుంది. చిన్న పాప అయినా పాపకు కూడా అలాగే ఊడిపోతుంది. ఇక చూస్తున్నారు కదా! మా వారైతే పూజ అయితే చేసేస్తున్నారు. ఇంక సాటర్‌డే వచ్చిందంటే కొంచెం ఫ్రీగానే ఉంటా. ఏ టెన్షన్ అంటే ఎటువంటివి పెట్టుకోను. ఇంకా ఆ రోజు ఏమన్నా స్నాక్స్‌కి నెయ్యి ఇలాంటివి తీసేటుంటే గిన ప్రోగ్రామ్స్ ఆ రోజు సాటర్‌డే అయితే పెట్టుకుంటాననమాట. అంటే పని అనేది అంటే మార్నింగ్ టైంలో ఇంక పూజ ఉండిందంటే ఖచ్చితంగా అంతా నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుందనేసి మీ డేలో అయితే ఏం పెట్టుకోను. ఇక సాటర్‌డే అయితే ఇలా ప్లాన్ చేసుకుంటాను. ఇంకా ఫ్రీగా వాళ్ళ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పెసరట్టు వేసిందాను ఆ రోజు. పెసరట్టేసుకొని అందరం కూర్చొని తింటూ ఉన్నాము. ఇంకా మా బాబు ఇంకా వెంటనే వాళ్ళిద్దరు వెంటనే స్నానం చేసుకొని పూజ అయితే చేసేసారు. కంప్లీట్ చేసేసారు. తర్వాత నేనైతే దోస వేసుకొని హ్యాపీగా కూర్చొని